ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్, సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మా మినిస్ట్రీ తరపున ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం. న్యూజిలాండ్లో జరిగిన రోలర్ స్కేటింగ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన సోదరి జెస్సీ రాజు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రానికి అలాగే మంగళగిరికి గర్వకారణంగా అతి చిన్న వయసులో 14 సంవత్సరాల్లోనే ప్రపంచం నివ్వెరబోయే విధంగా ఆమె ఘనకీర్తి సాధించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ అమ్మాయికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే మా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో ఉందో అన్ని విధాలా ఆదుకునేదానికి ఏ విధమైన కార్యక్రమాలు రాబోయే కాలంలో చేపట్టాలో తగిన సమయంలో వాళ్ళకు అన్ని విధాల మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలను రాబోయే కాలంలో అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ జల్లెడబట్టి వెతికి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కావాలో, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేత చేయూత కావాలో ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే నైపుణ్యతకు కొదవ లేకుండా క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ మేము జిల్లా వారీగా మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వాళ్ళందరికీ చేయూత ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కళాశాలల్లో కూడా తప్పకుండా క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి స్టడీస్కి అయితేనే అలాగే వాళ్ళ గ్రేస్ మార్కులు కూడా ఇంటర్లింక్ చేసే విధంగా తగిన చర్యలు రాబోయే కాలంలో తీసుకునేదానికి సిద్ధంగా ఉందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ విషయానికి వస్తే నైపుణ్యతకు, శిక్షణకు అన్ని విధాల కోచ్లు అయితేనేమి, గ్రౌండ్లు అయితేనేమి, అలాగే కిట్స్ పరంగా కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా వాళ్ళకు అందించేదానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీరందరూ చూశారండి, గత వారం రోజులుగా ఎక్కడ చూసినా క్రీడలకు సంబంధించిన డబ్బులు తిని పందుకొక్కులాగా పేద ప్రజలు అలాగే ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క సొత్తు కాజేసిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మేమున్నామంటూ చేయూత ఇచ్చేది పక్కన పెట్టి ఎక్కడైతే మంచి చేయాలో అక్కడ తప్పులు చేసుకుంటూ పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వమే. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా రాబోయే కాలంలో తప్పకుండా స్పోర్ట్స్ విషయానికి వస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడితే పేద ప్రజలపైన అయితే స్పోర్ట్స్ పర్సన్స్ మీద పెట్టే ఖర్చు ప్రతి ఒక్కటి ఆడిట్లోకి తీసుకొని వస్తాం. ఎక్కడ ఏ విధమైన తప్పులు జరగకుండా స్కూల్ సిస్టంలోనైతేనేమి స్పోర్ట్స్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ విషయాలకు వస్తేనేమి అన్ని విధాలా మంచి చేస్తాం. ముఖ్యంగా మీరందరూ అడిగినట్టు గత ప్రభుత్వంలో ఏదైతే ఆడుదాం అనేదో ప్రోగ్రాం పెట్టారో ఆ ప్రోగ్రాం పలికేదానికి కూడా మాకు ఉచ్చరించేదానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఇది ఒక స్టంట్గా పెట్టి సుమారు 100 కోట్ల రూపాయలు కాజేయడం జరిగింది. తప్పకుండా ఈ డబ్బులు ఎవరైతే తిన్నారో ఉన్నతాధికారులు అనుకోండి, రాజకీయ నాయకులు అయితేనేమి
శాప్లో ఉండే వాళ్ళైనా కానివ్వండి, ఆ మంత్రివర్గంలో ఉండే వాళ్ళకు కూడా తప్పకుండా కమిటీ అనేది వేస్తాము. వాళ్ళు తిన్న ప్రజల సొత్తునైతే రూపాయితో సహా కక్కిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్, దీని మీద గత మినిస్టర్ రోజా క్లియర్గా మాట్లాడుతూ బడ్జెటే 100 కోట్లు కేటాయించాం, 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది, ఎలా ఆరోపిస్తారు అని మాట్లాడుతున్నారు. ఏమంటారు? దీనికి నేను ఒకటే చెప్తానండి, రోజా గారికి అంత లెక్కలు బాగా తెలిసింటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నారు అమరావతిలో. ఆ 1,00,000 కోట్లు వాళ్ళు తేలిస్తే మేము 100 కోట్లు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఛాలెంజ్ విసురుతున్నాం. ఎందుకంటే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క రోజు 5 సంవత్సరాలు మీడియాకు ముందుకు వచ్చి ఏడ్చినారు. కాబట్టి వాళ్ళు ఆ 1,00,000 కోట్లను నిజంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాజేసిందో వాళ్ళు చెప్తే తప్పకుండా ఈ 100 కోట్లు అనేది మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి వాళ్ళు సిద్ధమైతే పత్రికాముఖంగా వాళ్ళని ఛాలెంజ్ చేయమనండి. ఈ 100 కోట్లది కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. క్రికెట్ అయితే అనుకోండి, కబడ్డీ అనుకోండి, ఇలాంటి గేమ్స్ దానికి మన ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేసేదానికి మేమున్నాం. మీకు కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలు ఏ సహకారం కావాలో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మీ పేరెంట్స్గా మీరు ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్స్ కానీ ఇంకో దానికి కూడా ఆర్థికపరమైన ఇంకా ఏరే విధంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకోరండి, తప్పకుండా అది. రైట్ సార్, మనకి మంగళగిరిలో స్కేటింగ్ రింక్ వచ్చింది సార్ ఒక 1 ఇయర్ బ్యాక్. అది అసోసియేషన్కి ఇస్తే కనుక ఇంతమంది స్టూడెంట్స్ నెంబర్ పెరగడానికి ఇంకా ఫ్యూచర్ తప్పకుండా బయటకు రావడానికి. దీనికి ఒకటే చెప్తున్నా, మా యువ నాయకుడి యొక్క నియోజకవర్గము 100% ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన 10 డేస్లోనే ఆ ఘనకీర్తి కూడా మీ మంగళగిరికే దక్కింది. కాబట్టి 100% క్రీడల శాఖ మంత్రిగా మా లీడర్ని ఒప్పిస్తాము. మీరైతే ఏదైతే మా దృష్టికి తీసుకొని వచ్చారో అది తప్పకుండా చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి ఇవ్వండి, మీరు మెమరాండం ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాం. మాకంటే ముందు మినిస్టర్ కంటే ఆయన ముందు స్పందించి మీకు విషెస్ తెలిపినాడు. కాబట్టి తప్పకుండా మీరైతే ఏదైతే మా ముందర ఉంచినారో అది తీసుకొని పోతాం. మీకు అది ఆల్రెడీ మీ వల్లే క్రెడిట్ వచ్చింది కాబట్టి మీ జిల్లాకు మీరు చెప్పిన ప్రాంతానికి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం.